వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాష్ట్రంలో ఇంధన కొరతపై ఏపీ సీఎం చంద్రబాబు ఎమర్జెన్సీ రివ్యూ చేస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా పరిస్థితిని తెలుసుకున్నారు చంద్రబాబు. సరఫరా లేక 10% బంకులు మూతపడినట్లుగా అధికారులు తెలిపారు. సమస్య పరిష్కారంపై నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు. ప్యానిక్ కొనుగోళ్లతో ఒక్కసారిగా 50% పైగా డిమాండ్ పెరిగినట్లుగా తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్ సేల్స్ ఉంటుంది. ప్రతిరోజు 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయి. 3 రోజులుగా పెట్రోల్ డీజిల్ లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరాయి వాహనాలు. బ్లాక్లో దాదాపు 300 రూపాయలు పలుకుతోంది పెట్రోల్ డీజిల్. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూస్తున్నటువంటి కొరత పెట్రోల్ డీజిల్ విషయంలో చంద్రబాబు రివ్యూ చేస్తున్నారు. ఏంటి అధికారులు ఎలాంటి నివేదికలు ఇస్తున్నారు? దాదాపుగా బంకుల వద్ద బ్లాక్లో పెట్రోల్ అమ్ముతున్నారు అని అంటే ఏంటి పరిస్థితి? దీనికి సంబంధించి ప్రభుత్వం రంగంలోకి దిగిందనేటువంటి వార్త. సరఫరా మీద ఎలాంటి దృష్టి పెట్టింది ప్రభుత్వం? అప్డేట్ చేయండి. ముట్లీ ఏపీలో మనం చూసుకుంటే గడిచిన 2-3 రోజుల నుంచి కూడా పెట్రోల్ డీజిల్ యొక్క కొరత ఏర్పడుతుంది. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి ముంబైలో ఉన్నారు ప్రస్తుతం. ఈ నేపథ్యంలో కూడా ఒక ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ ని టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని చెప్పవచ్చు ఉన్నతాధికారులతో. ఏదైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉన్నారో ఆయనతో పాటుగా ముఖ్యమైనటువంటి అధికారులతో కూడా జిల్లా అధికారులతో ఆయన స్వయంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే జిల్లాల వారీగా కూడా ఎక్కడ నిల్వలు తక్కువగా ఉన్నాయి, ఎక్కడ నో స్టాక్ బోర్డులు పెట్టారన్న అంశాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆరా తీశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే దాదాపుగా 10% బంకులు 10% పైగా కూడా బంకులు మూసేసినట్టుగా తెలిపారంటే మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 4,510 బంకులు ఉన్నట్లుగా తెలిపారు. అందులో మనం చూసుకుంటే ఇప్పుడు 421 బంకులు అంటే స్టాక్ లెక్క పెట్రోల్ స్టాక్ లెక్క పూర్తి స్థాయిలో బంద్ అయినాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఈ ప్యానిక్ కావడం వల్ల అంటే పెట్రోల్ దొరకడం లేదు, చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో 50% పైగా డిమాండ్ పెరిగింది. కొనుగోలు ఎక్కువ చేయడం వల్ల కూడా ప్యానిక్ కావడం వల్లనే అసలు పెట్రోల్ మిగతా బంకుల్లో దొరకడం లేదు. కొన్ని బంకులు నిజంగానే నిల్వలు లేక మూసేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రికి వివరించడం జరిగిందని చెప్పవచ్చు. మనం సాధారణ రోజుల్లో మనం చూసుకుంటే రోజుకు పెట్రోల్ వచ్చేసి 6,330 కిలోలీటర్ల మనకు అవసరం ఉంటుంది. అయితే అదేవిధంగా డీజిల్ కు వచ్చేస్తే 9,048 కిలోలీటర్ల వరకు కూడా డీజిల్ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి తరచుగా. అయితే ఎప్పుడైతే ఈ ప్యానిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్ నేపథ్యంలో కూడా పబ్లిక్ కూడా ఎక్కడ డీజిల్ పెట్రోల్ దొరకదని చెప్పేసి కూడా క్యాన్ల ద్వారా కావచ్చు మిగతా అంశాల్లో అంటే పూర్తి స్థాయి నిల్వ చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఈ ఎక్కువగా ఈ పెట్రోల్ అయిపోతుంది అనేది ప్రస్తుతం అధికారులు అంచనాకు వచ్చి ఆ అంచనాను కూడా ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లాల వారీగా ఎక్కడైతే నో స్టాక్ బోర్డులు పెట్టారో ఆ పరిసర ప్రాంతాలపైనటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. ఎందుకంటే పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. ఒకవేళ ప్యానిక్ సిచ్యువేషన్ నిజంగా ఉన్నా కూడా అక్కడ అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. సాయంత్రం కల్లా అంటే ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు, ఈ పెట్రోల్ సరఫరా ఎక్కడ ఆగింది, నిజంగా ఆ ఇంధనం సంబంధించినటువంటి కంపెనీ నుంచి ఇంధనం రాకుండా ఆగిందా, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటిపైన కూడా మీరు పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారన్న అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు సాయంత్రంలోగా తనకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వారికి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా జిల్లా యంత్రాంగం కూడా ఆ నివేదికలు ఇచ్చే పనిలో పడాలని చెప్పవచ్చు. ప్రస్తుతం ముంబై నుంచి ఆయన అత్యవసరంగా ఈ ఎమర్జెన్సీ రివ్యూ అయితే నిర్వహించారని చెప్పవచ్చు. మరికొంత సేపట్లో ఆయన అమరావతికి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత కూడా డైరెక్ట్ గా అధికారులను పిలిచి కూడా క్యాంపు కార్యాలయంలో కావచ్చు లేకపోతే మిగతా కార్యాలయంలో పూర్తి స్థాయిలో మరొక సమీక్ష సమావేశం కూడా దీనిపై నిర్వహించే అవకాశం ఉంది. అంటే అధికారులు ఇప్పుడు కావాలని కూడా కొంతమంది అంటే దీనికి సంబంధించి బంకుల్లో పెట్రోల్ ఉన్నప్పటికీ కూడా అమ్మడం లేదు అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. బ్లాక్ మార్కెట్ దందా పెరిగిపోతోంది, బ్లాక్ మార్కెట్ వైపుగా ఇదంతా కూడా తరలిస్తున్నారనే కొన్ని విమర్శలు ఉన్నాయి. అది కూడా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. 1 లీటర్ దాదాపుగా 300 రూపాయలు పలికేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ఏ స్థాయిలో దందా కొనసాగుతుందో కూడా తెలుస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే దానికి సంబంధించి ఏంటి? మురళి మీరు అన్నమాట వాస్తవము. ఎందుకంటే బ్లాక్ మార్కెట్ లో కూడా కొంత జరుగుతా ఉంది. కర్నూలు జిల్లాలో మనం చూసుకుంటే ఒక చోట కూడా దాదాపుగా కొన్ని లీటర్లను కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఈ ఏదైతే బంకులు ఉందో బంకులు మూసిన తర్వాత కూడా ఆ పెట్రోల్ ని క్యాన్లో పక్కకు తరలించి లీటర్ 200 నుంచి 300 రూపాయలకు అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని బంకులు మాత్రం ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఇండెంట్ పెట్టాము, మనకు కొన్ని ఎమ్మెల్సీ పాయింట్స్ నుంచి కూడా అక్కడికి రావాల్సిందే కాబట్టి మేము ఇండెంట్ పెట్టినప్పటికీ కూడా ఇంధన
కంపెనీల నుంచి మాకు ఇండేటర్ రావడం లేదు. ఆ కారణంగానే మా దగ్గర నిల్వలు లేకపోవడం కారణంగానే మేము బంద్ చేస్తామని చెప్పి కొన్ని పెట్రోల్ బంకుల యజమానులు చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం దీన్ని ఆసరగా చేసుకోవడానికి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్యానిక్ జరుగుతా ఉందో, ఈ పెట్రోల్ డీజిల్ దొరకట్లేదన్న ఒక ప్యానిక్ ఏదైతే జరుగుతా ఉందో, ఈ ప్యానిక్ ని ప్రజల యొక్క భయాన్ని ఆసరగా చేసుకుని కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నారు. ఒక పక్క రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయ అవసరాల కోసం కూడా పెట్రోల్ కోసం వెళ్ళినప్పుడు కూడా, ఎందుకంటే వ్యవసాయ మోటార్ల ద్వారా ఇది డీజిల్ పెట్రోల్ ద్వారానే అవి రన్ అవుతూ ఉంటాయి కాబట్టి వారు వెళ్ళినప్పటికీ కూడా అత్యధిక రేట్లకు విక్రయించడం, పెట్రోల్ లేదని చెప్పేసి కూడా కృత్రిమ కొరతను సృష్టించి తద్వారా లబ్ధి పొందేటువంటి కార్యక్రమం కూడా కొంత చేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం చూసుకుంటే బ్లాక్ మార్కెట్ లో 200 నుంచి 300 రూపాయలు అమ్ముతూ ఉంటే ఇటు రైతులు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, సామాన్య ప్రజలు కూడా ఈ పెట్రోల్ ధరకు ఇబ్బంది పడుతున్నారు. అసలే మండేటువంటి వేసవి కాలం, పూర్తి స్థాయిలో 42-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి ఈ క్రమంలో కూడా పెట్రోల్ బంకుల వద్ద కూడా గంటల తరబడి, అంటే సుమారు గంటల తరబడి పెట్రోల్ బంకు నుంచి కిలోమీటర్ మేర కూడా, కంచూపు మేర కూడా పూర్తి స్థాయిలో ఆ ట్రాఫిక్ అంతా స్తంభించిపోయినటువంటి పరిస్థితి పెట్రోల్ కోసం. ఈ నేపథ్యంలో కూడా చాలా వరకు బంకులు కూడా మూతపడ్డాయి. కేవలం ఇప్పుడు అధికారుల గణాంకాల ప్రకారం మనం చూసుకుంటే 10% అంటున్నారు, కానీ అది ఇంకా ఎక్కువ శాతమే ఉండొచ్చు. 10 నుంచి 15 నుంచి 20% వరకు కూడా ఉండొచ్చు. అంటే కేవలం పరిస్థితి చేయి దాటిపోయింది కొన్ని ప్రాంతాల్లో అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా, దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు మనం? మల్లికార్జున్. మల్లికార్జున్. ఎస్, కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి చేయి దాటిపోయింది అనేటువంటి నివేదికలు కూడా చంద్రబాబు వద్దకి వెళ్ళాయి అనేటువంటి మాట. ఏంటి ఆ ప్రాంతాల్లో పర్టికులర్గా పరిస్థితి ఏంటంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దుల ప్రాంతాల్లో కూడా పరిస్థితి బాగోలేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి మురళి మీరు అన్నమాట వాస్తవమే. ఎందుకంటే పరిస్థితి చేదాటిపోయింది. ముఖ్యంగా కర్నూలు విషయానికి వస్తే కూడా, ఇటు కర్నూలు కావచ్చు, కాకినాడ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితి పూర్తి స్థాయిలో చేదాటిపోయిందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచిన వారం రోజుల నుంచి, అంటే మనకు తెలిసి 4 రోజులని అంటారు, కానీ గడిచిన వారం రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ మనకు కనబడతా ఉంది. జిల్లాలో ఉన్నటువంటి ఎంబెడూరు కావచ్చు, ఆదోని కావచ్చు, గత వారం క్రితం నుంచి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ప్యానిక్ అయిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ, అంటే గతంలో ఎప్పుడైతే ఈ సమస్య మొదలైందో అప్పుడే అధికారులు కనుక దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి ఉంటే కనుక ఈ రోజు ఈ సమస్య ఉత్పన్నం అయింది కాదు. ఈ రోజు అధికారుల యొక్క నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనపడుతుందని చెప్పొచ్చు. అంటే ఏదైతే ఒక ప్రమాదం ముంచుకొస్తుంది, లేకపోతే ఒక ఉపద్రవం ముంచుకొస్తుంది, లేదా ఒక సమస్య మనకు ఎదురవుతుందని చెప్పేసి ఒక విషయం తెలిసినప్పుడు వెంటనే దానిపైన అప్రమత్తం కావాల్సినటువంటి అధికార యంత్రాంగం ఈ విషయంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించాలని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొట్టొచ్చేట కనపడతా ఉంది. అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఏదైతే సివిల్ సప్లై అధికారులు దీనికి ఒక అంచనా వేయాలి, ఒక డిపార్ట్మెంట్ అంటూ దీనికి ఉంది కాబట్టి సామాన్యుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవస్థలు పనిచేయాల్సి ఉంది కలెక్టరేట్ లో పూర్తి స్థాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు, వారి కింద ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అంటే, ఒక సామాన్యుడు ఈ రోజు రోడ్ల పైకి వచ్చి పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు అన్న ఆందోళన వ్యక్తం చేసి పూర్తి స్థాయిలో కిలోమీటర్ల మేర బారులు తీరి ఆవేదన వ్యక్తం చేస్తే తప్ప ఎందుకు వారికి సమస్య అర్థం కావడం లేదు. కేవలం ఏదో లెక్కలకు పరిమితం అవుతున్నారు. 5 లీటర్ల నిల్వలు ఉంటే 5 లీటర్లు ప్యానిక్ అవుతుంటే, జనం ప్యానిక్ కాకుండా మనమేం చర్యలు తీసుకుంటున్నాం దానిపైన కూడా ఏ ఒక్క అధికారి దగ్గర కూడా సమాధానం లేదని చెప్పాలి. ఎందుకంటే ప్యానిక్ ఎందుకు అవుతున్నారు? ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ లో ప్యానిక్ అవుతున్నటువంటి పెట్రోల్ బంకులు అధికారులు ఎందుకు లేరు? అక్కడ ఉండి ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పెట్రోల్ బంక్ ఇప్పుడు ఇండెంట్ లేదు. చాలా బంకులు డబ్బులు కట్టకపోవడం వల్ల కూడా చమురు కంపెనీలు వాళ్ళకి ఏదైతే సప్లై చేయడం కొన్ని బంకులు మూసేశారని చెప్పి కారణాలు చెప్తున్నారు. అలాంటి బంకులు అంటే దాదాపుగా ఎన్ని ఉంటాయి? పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే చాలా వరకు కూడా క్లోజ్ అయినటువంటి, ఈ రోజు 10% అని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా వాస్తవంగా మనం చూసుకుంటే 15 నుంచి 20% వరకు, అంటే దాదాపుగా చాలా వరకు కూడా ఈ పెట్రోల్ బంకులు మూసేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక ఎమర్జెన్సీ ప్రస్తుతం ఏపీలో కనపడుతుంది. దీనిపైన కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ రివ్యూను నిర్వహించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సాయంత్రంలోగా మరొక సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చేయి దాటిపోయినటువంటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమర్జెన్సీ రివ్యూ నిర్వహిస్తున్నారంటే ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో డీజిల్ అలాగే పెట్రోల్ కొరత ఉంది, బంకులు ఎందుకు మూతపడుతున్నాయి, ప్యానిక్ బయ్యింగ్ వల్ల ఈ భయంతో వాళ్ళు కొంటూ ఉన్నారా, లేకపోతే దీనికి సంబంధించి నిజంగానే ఆంధ్రప్రదేశ్కి ఆ స్థాయిలో డీజిల్ కానీ పెట్రోల్ కానీ సరఫరా లేదా అనేటువంటి మాట. ఒకవేళ సరఫరా లేనటువంటి పక్షంలో ఎందుకు లేదు అనేది కూడా అధికారులు చంద్రబాబుకు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 10% మాత్రమే సరఫరా తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందనేటువంటి మాట. కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ లీటర్ 300 రూపాయలు ఎందుకు బ్లాక్ మార్కెట్లో ఆ దందా కొనసాగుతోంది? దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, పెట్రోల్ బంక్స్ యాజమాన్యాల దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనేటువంటి
మాట. దీనికి సంబంధించి అయితే చంద్రబాబు రివ్యూ మీటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఈ ప్రస్తుత పరిస్థితిని 1-2 రోజుల్లో సాల్వ్ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో అయితే చంద్రబాబు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది.